ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బడా హీరోస్ హిట్ కొట్టాలంటే హిస్టారికల్ కథలు తప్ప మరో ఆప్షన్ లేదా? పీరియాడిక్ డ్రామాలే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయా? ప్రతి హీరో ఇదే రూట్ లో ట్రావెల్ చేయడానికి రీజన్ ఏంటి? అసలు హిట్ కోసం హిస్టరీ తవ్వుతున్న హీరోస్ ఎవరు? జస్ట్ వాచ్ ఇట్. టాలీవుడ్ లో ఏ హీరోని తీసుకున్నా చరిత్రను తవ్వే పనిలో బిజీ అయిపోయారు. కనీసం 20 నుంచి 30 ఏళ్లు వెనక్కి వెళ్లకుండా దర్శకులు కథలు రాయలేకపోతున్నారు. ఈ మధ్య మొదలైన వరుణ్ తేజ్, కరుణ్ కుమార్ మట్కా సినిమా కూడా పీరియాడికే. దీని నేపథ్యం 1970s. మట్కా టైటిల్లోనే చాలా హింట్స్ ఇచ్చేశాడు కరుణ్ కుమార్. 1975 నాటి రూపాయి కాయిన్, 5 రూపాయల నోట్లు, పాత కారు, వెనుక నోట్ల కట్లు ఇవన్నీ చూస్తుంటే ఇదేదో మాఫియా కథే అని అర్థమవుతుంది. రామ్ చరణ్ సైతం వరుసగా పీరియాడిక్ సినిమాల వైపు అడుగులేస్తున్నాడు. RRR 1920s బ్యాక్ డ్రాప్ లో రాగా, శంకర్ బుచ్చిబాబు సినిమాలు 1940s నేపథ్యంలో సాగనున్నాయి. అలాగే బాలయ్య, బాబీ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ ఓజీ 1980s బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ధనుష్, శేఖర్ కమ్లా సినిమా కూడా స్వతంత్ర పోరాటంతో లింక్ ఉన్నట్టు తెలుస్తోంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా చారిత్రాత్మక సినిమాల హవా నడుస్తోంది. హిస్టరీలో నిలిచిపోయిన బెంగాలీ పోరాట యోధుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ఆధారంగా బాగా జతిన్ అనే సినిమా తెరకెక్కుతోంది. స్వాతంత్ర్యం కోసం జతిన్ చేసిన పోరాటాలను ఇందులో హైలైట్ చేయనున్నారు. దేశంలో ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఇదే కథని ఇదే టైటిల్ తో తెరకెక్కిస్తోంది కంగనా రనౌత్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతోంది. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీవిత గాథని మే అటల్ హూ టైటిల్ తో సినిమాగా చూపించబోతున్నారు దర్శకుడు రవి జాదవ్. యువజన నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వాజ్పేయి ప్రధానమంత్రి వరకు ఎలా ఎదిగారు అనేది ఈ సినిమా కథ. నిజానికి ఈ సినిమా డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు రావాల్సింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే అవడంతో జనవరి 19కి డేట్ లాక్ చేసుకుంది. మొత్తానికి ఇండియాలో ఇప్పుడు చారిత్రాత్మక సినిమాల హవా నడుస్తోంది. దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా దర్శకులు చరిత్రను తవ్వి తీసే పనిలో పడ్డారు. ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్స్ గా వెలిగిన హీరోస్ అంతా ఇప్పుడు ట్రాక్ మార్చారు. ప్రెజెంట్ జనరేషన్ కి తగ్గట్లు రోల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. విలన్స్ గా వణికిస్తూనే సైడ్ రోల్స్ తో సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరోలంతా ఇప్పుడు ట్రాక్ మార్చేశారు. కుదిరితే బయోపిక్లు, లేదంటే విలన్ వేషాలతో సర్ప్రైజ్ చేస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సంజయ్ దత్. తర్వాత్ సినిమా వరకు హీరోగా సినిమాలు చేసిన తను కేజీఎఫ్ తో విలన్ గా యూటర్న్ తీసుకున్నాడు. షంషేరా, లియో సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేసిన సంజయ్ ఇప్పుడు అదే జోరుని కంటిన్యూ చేస్తున్నాడు. పూరి తెరకెక్కిస్తున్న డబుల్ స్మార్ట్ లో పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్న తాను కన్నడ కేడీ సినిమాలో నెగటివ్ గెటప్ లో కనిపించబోతున్నాడు. ప్రభాస్, మారుతి ప్రాజెక్ట్ లో కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంజయ్ దత్ విలన్ పాత్రలతో దూసుకుపోతుంటే ఒకప్పుడు స్టార్ హీరోగా సందడి చేసిన అనిల్ కపూర్ ఇప్పుడు సైడ్ రోల్స్, ఫాదర్ గెటప్స్ తో సందడి చేస్తున్నాడు. ఫానికామ్, తార్, జగ్ జగ్ జియో సినిమాల్లో కీలక పాత్రలో నటించిన తను యానిమల్లో బల్బీర్ సింగ్ గా ఫాదర్ గెటప్ తో మెస్ప్రైజ్ చేశాడు. అలాగే హృతిక్ ఫైటర్ లో కూడా పైలట్ పాత్రలో కనిపించబోతున్నాడు. హీరో పాత్ర నుండి విలన్ గెటప్స్ వైపు యూటర్న్ తీసుకున్న జాకీ ష్రాఫ్ సైతం ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. రీసెంట్ గా తను చేసిన జైలర్ హిట్ అవ్వడంతో డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇక భోలా, రన్వీ 34 సినిమాలతో బోల్తా కొట్టిన అజయ్ దేవ్గన్ ఇప్పుడు ట్రాక్ మార్చేశాడు. RRR సినిమాలో స్పెషల్ రోల్ చేశాడు. మొన్నటి వరకు హీరోగా సందడి చేసిన నవాజుద్దీన్ సిద్దికీ, సైఫ్ అలీ ఖాన్లు కూడా ఇప్పుడు విలన్ పాత్రలపై పరుగులు తీస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో హీరోలుగా సందడి చేసిన స్టార్స్ అంతా ఇప్పుడు ట్రాక్ మార్చేశారు. కొత్త జనరేషన్ కి తగ్గట్టు పాత్రలు సెలెక్ట్ చేసుకుంటూ ఫేడ్ అవుట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.